ఆ కళాశాల పుట్టుక ఆ చెరువుకు మరణ శాసనమైంది. ఆ గ్రామానికి శాపంగా మారింది. వందల ఎకరాల ఆయకట్టుకు నిరదించే ఆ చెరువులో ఇప్పుడు బిందెడు నీళ్లు చేరడం లేదు. చెరువు సింకను చెరబెట్టిన ఆ కళాశాల యాజమాన్యం దాశిష్టానికి ఆ చెరువే కనుమరుగవుతోంది. ఆ చెరువు పేరు మల్లం చెరువు. చెరువును మింగిన ఆ కళాశాల పేరు ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల. వైద్య విద్యను అందిస్తున్న ఎంఎన్ఆర్ కళాశాల ఆకృత్యాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఫసల్వాది గ్రామ పంచాయతీ పరిధిలో మల్లం చెరువు ఉంది. ఆ చెరువుకు మొత్తం 265 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల రికార్డు ప్రకారం 553 సర్వే నెంబర్లో ఈ చెరువుకు సంబంధించి 36 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ శిఖం భూమి ఉండగా 22 ఎకరాల్లో వాటర్ షెడ్ నెలకొని ఉంది. తరతరాలుగా ఫసల్వాది గ్రామ రైతులకు ఈ చెరువే ప్రధాన సాగునీటి వనరు. అలాంటి ఈ చెరువు ఓ విద్యాసంస్థ పుణ్యమాని 1998 నుంచి క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. 553 అనేది గవర్నమెంట్ శిఖము, 36 ఎకరాల 34 గుంటలు దాని విస్తీర్ణం ఉంటుంది. వాటర్ షెడ్ ఏరియా 22 ఎకరాలు అన్నట్టే ఇవాళ కూడా హెచ్ఎండిఎల్ అప్లోడ్ చేసిన ఫైనల్ నోటిఫికేషన్ మ్యాప్లో చూపించిండు. శిఖంలోనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంది, పూజారి క్వార్టర్స్ ఉన్నాయి, 4 గేట్లు ఉన్నాయి, సెక్యూరిటీ ఆఫీస్ ఉంది. అతను నడిపించుకుంటున్న స్కూల్ కాకుండా హెచ్డిఎఫ్సి నుంచి కూడా రెంట్ ఎంజాయ్ చేస్తుండు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దానికి మించి ఏముండదు. హీ షుడ్ పుట్ బిహైండ్ ద బార్స్. ఈవెన్ సుప్రీం కోర్ట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇంటర్ఫియర్ ఇన్ శిఖం ఆల్సో. Like that subject also nobody is doing anything. Ordinary person పేరు మార్పిడి కోసం 5 ఏళ్ల నుంచి చెప్పులు అరిగిపోయేటోళ్ళు నేను 1000 మందిని చూపిస్తా. సంగారెడ్డి జిల్లా కేంద్రం శివార్లలోని ఫసల్వాదిలో 1998లో 65 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాలతో పాటు డెంటల్, పారామెడికల్ లాంటి వైద్యానికి సంబంధించిన 37 ఇన్స్టిట్యూట్లను ఎంఎన్ఆర్ విద్యా సంస్థ నెలకొల్పింది. ఫసల్వాదిలో మల్లం చెరువుని ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పుడు మల్లం చెరువు ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. మా ఊర్లో మల్లం చెరువు అనేది ఒక చెరువు ఉన్నది. ఆ చెరువుకి 265 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. 1998లో ఎంఎన్ఆర్ అనేది ఒక చిన్న డబ్బాలాగా హాస్పిటల్ కట్టుకొని ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు అని చెప్పి అక్కడ మెడికల్ కాలేజు, డెంటల్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ 37 ఇన్స్టిట్యూషన్లతో ఇవాళ యూనివర్సిటీ లాగా అవుతుంది. టోటల్ వాళ్ళ ఒక రగ్బా వచ్చి 65 ఎకరాల భూమి ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్కి 25 ఎకరాలు అవసరం పడుతుంది. అయిన తర్వాత మొత్తం అతని యొక్క పట్ట భూమిలో 45-46 ఎకరాలు మునుగుడే ఉంటుంది. చెరువుని విధ్వంసం చేయడంలో 4 రకాల నేచర్ ఉంటుంది. ఆ 4 రకాల దుర్వినియోగం కూడా ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు చేసుకుంటూ వస్తుండే. నేను 1999 నుంచి ఫైట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా సాగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూసింది కానీ చర్య తీసుకుంది కానీ లేదు. ఎంఎన్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం అక్రమ కబ్జాలు, చెరువు శిఖంలో యథేచ్ఛగా నిర్మించిన అక్రమ కట్టడాల కారణంగా ఇప్పుడు మల్లం చెరువు పేరుకే మిగిలింది. ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు అభివృద్ధి చెందుతుంటే మల్లం చెరువు పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితంగా గ్రామస్తులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎన్ఓసి ఇస్తుండ్రు అంటే కనుక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండ్రు, రంగనాథ్ గారు ఏం చేస్తుండ్రు. కం భూమికి ఆనుకొని కూడా ప్రహరీ గోడ కట్టిస్తే కూడా పట్టించుకోలేదు. ఎన్నో రకాల ఫిర్యాదు నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. ఈవెన్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ లుబ్నా సావంత్ మేడంని కూడా ఇన్వాల్వ్ చేసినాము. వాడి మీద పోరాటం అయితే నిరంతరం మా ప్రయత్నం మేము చేస్తాము. దేనికి భయపడేది లేదు, ఏం చేసేది లేదు. అధికారులు లేచి కూర్చునేదాకా మా పోరాటం మాత్రం ఆగదు. ఎంఎన్ఆర్ కళాశాల విస్తీర్ణంలోని 65 ఎకరాల్లో కళాశాల నిర్మాణం జరగక ముందు దాదాపు 45 ఎకరాల ప్రాంతం నీటిలో మునిగి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు.
చెరువు శిఖం భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టింది ఎంఎన్ఆర్ కళాశాల యాజమాన్యం. కళాశాల హాస్టల్ భవనాలు, స్కూల్ బిల్డింగ్, కళాశాల ప్రహారీ, గుడికి సంబంధించిన పూజారి గది లాంటివన్నీ చెరువు శిఖంలోనివేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎంఎన్ఆర్ కళాశాల క్రమక్రమంగా చేస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులెవ్వరూ కళాశాల వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 జూన్ 2025 నుంచి నేను కొన్ని రిప్రజెంటేషన్ ఎంఎన్ఆర్ మల్లం చెరువును ఆక్రమించడం గురించి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన, అది హెచ్ఎండిఏకి పంపించినాము, ప్లస్ హైడ్రా కమిషనర్కు, ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా పంపించినాము. సో వాళ్ళు హైడ్రా కమిషనర్ నుంచి నాకు కాల్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ మన ఇరిగేషన్కి, కలెక్టర్కి ఫిర్యాదు చేయమన్నారు. దాన్ని తీసుకుంటూ 16 జూన్ 2025 నాడు ప్రజావాణిలో కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఎన్ఆర్ కళాశాల చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించాలని ఎంఎన్ఆర్ యాజమాన్యం హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులకు దరఖాస్తు చేసిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఎన్ఓసీలు ఇవ్వొద్దని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దానికి వచ్చే కట్టుకాలువలను ఖరాబ్ చేసేస్తారు. సో దట్ అందులో నీళ్లు నిల్వకుండా చేయడము వాళ్ళది మొదటి ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత ఏంటి అంటే వాళ్ళు అందులో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ చేసిర్రు వితౌట్ గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కావచ్చు, హెచ్ఎండిఏ పర్మిషన్స్ కావచ్చు లేకుండా వాళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్ చేసిర్రు. సో ఈ మధ్య రీసెంట్గా ఏం చేస్తున్నారంటే ఆ కన్స్ట్రక్షన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి కొంతమంది ఇరిగేషన్ అధికారులను, హెచ్ఎండిఏ అధికారులను పట్టుకొని లాబియింగ్ చేసుకుంటూ అది రెగ్యులర్ చేసుకుందామనే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా, దయచేసి ఈ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని ఎన్ఓసి ఇవ్వడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఆపాలని కోరుకుంటూ మీ కర్తవ్యాలను మీరు సక్రమంగా నిర్వర్తించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని మల్లం చెరువును కాపాడాలని ఫసల్వాది గ్రామస్తులు కోరుతున్నారు. ఎంఎన్ఆర్ కాలేజీ ఆగడాల్ని అరికట్టాలని, వారిని నియంత్రించాలని, మల్లం చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని అంటున్నారు. ఆ కళాశాల పుట్టుక ఆ చెరువుకు మరణ శాసనమైంది. ఆ గ్రామానికి శాపంగా మారింది. 100 ఎకరాల ఆయకట్టుకు నీరదించే ఆ చెరువులో ఇప్పుడు బిందెడు నీళ్లు చేరడం లేదు. చెరువు సింకంను చెరగొట్టిన ఆ కళాశాల యాజమాన్యం దాష్టికానికి ఆ చెరువే ఇప్పుడు కనుమరుగైంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానందరెడ్డిని అడిగి తెలుసుకుందాం. యోగానందరెడ్డి, అంటే చెరువునే మాయం చేశారు, హైడ్రా ఇప్పటికే ఎన్నో చెరువులను కాపాడుతూ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఇన్నేళ్లుగా వీళ్ళు ఎలా మెడికల్ కాలేజ్ని రన్ చేస్తూ ఉన్నారు? ఆ చెరువు అనేది దాదాపు మాయమైపోయింది. ఇంతవరకు హైడ్రా కానీ లేదా అధికారులు కానీ ఎందుకు స్పందించలేదు? స్వప్నిక, విద్యా సంస్థ పేరుతో విద్యార్థులకు చదువు చెప్తాం అని ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ మాదిరిగా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి ఎంఎన్ఆర్ యాజమాన్యం ఈరోజు చేస్తున్న అక్రమాలకు అంతే లేకుండా పోతుంది. మల్లం చెరువు, ప్రస్తుతం మనం మల్లం చెరువు వద్ద ఉన్నాం. మల్లం చెరువు చూస్తున్నాం. ఈ మల్లం చెరువుకు ఆనుకొని ఈ శిఖం భూములలోనే యథేచ్ఛగా ప్రహారీ గోడలు, కళాశాల భవనాలన్నీ నిర్మించడం జరిగింది. గత 1998 నుండి 30 ఏళ్లుగా ఈ ఎంఎన్ఆర్ అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ చెరువును పూర్తిగా కనుమరుగు చేసింది. ఇది కేవలం కబ్జాలకు సంబంధించిన పర్వమే. దీనికి ప్రతి ఒక్క ప్రభుత్వం, ఎంఎన్ఆర్కు సంబంధించి గత 30 ఏళ్ళుగా ప్రతి ప్రభుత్వ వ్యవస్థ వీళ్ళకు సహకరించుకుంటూనే వస్తున్నారు. కానీ గ్రామస్తుల పోరాటం మాత్రం ఆగడం లేదు. మనం మొత్తం మీద 573 సర్వే నంబర్లో ఈ మల్లం చెరువు శిఖం ఉంటుంది. 574లో పార్ట్ మల్లం చెరువు శిఖం భూమి ఉంటుంది. 575 పూర్తిగా ప్రభుత్వం సర్వే నంబరు. మనం రికార్డులో కూడా చూడవచ్చు, మన దగ్గర కాస్రా పహాని ఉంది. చాలా క్లియర్గా 574 సర్వే నంబర్, 575 సర్వే నంబరు. ఇది కారీజ్ ఖాతా, అంటే ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ భూమి కారీజ్ ఖాతా అని స్పష్టంగా కనబడుతుంది. ఈ 575 సర్వే నంబర్లో 15 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఇప్పుడు ఎంఎన్ఆర్
క్యాంపస్ లోపలనే 10 ఎకరాల 32 గుంటల భూమి ప్రభుత్వ భూమి MNR క్యాంపస్ లో ఉంది. కేవలం ఈ చెరువుకు సంబంధించిన శిఖం కబ్జానే కాదు, ఆ 575 ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసిండ్రు. అసైన్ ల్యాండ్ ను ఎప్పటికి కూడా వేరే ఇతరులకు అసైన్ చేయడానికి కానీ ఒకరి పేరు నుండి ఒకటి మారడానికి కూడా వీలుండదు. అలాంటిది ఇందులో 10 ఎకరాల భూమిని కూడా MNR యాజమాన్యం కబ్జా చేసింది. అదేవిధంగా 573లోని ఆ చెరువు శిఖం భూమిలో కూడా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ప్రతి 574లో సంబంధించిన అసైన్ ల్యాండ్ చెరువు శిఖం భూములు కూడా MNR లో ఉన్నాయి. 575 ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రతి అక్రమాలకు అంతే లేనట్టుగా ప్రతిదీ కూడా MNR యాజమాన్యం వరుసగా చేసుకుంటూ వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే ఆ ప్రభుత్వాలు ఏదైతే సహకరిస్తున్నాయనే దానికి సజీవ సాక్ష్యాలు మన చేతిలో ఉన్నాయి. ఆ ప్రముఖ సామాజికవేత్త దీనికి సంబంధించి ఉద్యమకారిని లుబ్నా సరస్వత్ అనే ఉద్యమకారిని అడ్వకేట్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే గత 20-30 ఏళ్ళుగా పోరాడుతుంది. స్థానికంగా ఇక్కడ ఉన్న శ్రీనివాసరావు అదేవిధంగా ఫసల్వాది గ్రామస్తులు కూడా ఆ MNRకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మనం క్లియర్గా చూడొచ్చు MNR యాజమాన్యం జనరల్గా FTL ప్రభుత్వ శిఖం భూమిని కనుక కబ్జా చేస్తే ఎవరైనా సరే ఎంతటి వారైనా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు. వాళ్ళ స్థాయిని రాష్ట్రపతి అయినప్పటికీ సుప్రీంకోర్టు అయినప్పటికీ న్యాయమూర్తి అయినప్పటికీ ఎవరినైనా సరే చెరువు శిఖాన్ని కబ్జా పెడితే వాళ్ళను నిర్ద్వందంగా జైలుకు పంపే చట్టాలు ఉన్నాయి మన దగ్గర. కానీ MNR యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నదానికి డాక్యుమెంట్ ఉదాహరణ ఇదొక లీగల్ నోటీస్ పంపించారు. ఏదైతే 573 జనరల్గా 573 రికార్డు ప్రకారం ఇది ప్రభుత్వ భూమి, ఖచ్చితంగా చెరువు శిఖం అనేది స్పష్టంగా కనబడుతుంది. కానీ ధరణిలో కానీ ఇప్పుడు ప్రజెంట్గా భూమి కొనుగోలు పథకం ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన భూమిగా ఈ 45.5 ఏకర్స్ 573 ల్యాండ్ అని కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంలో ఇది చెరువు శిఖం కాదు, ఇది ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ అని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఎప్పుడో ఉన్న రెవెన్యూ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం ఇది 573 అనేది శిఖం ల్యాండ్. కానీ అది 573 అనేది ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ అయినప్పుడు మరి మల్లం చెరువు ఇదంతా ఎక్కడిది? ఈ చెరువు ఎక్కడిది? తరతరాలుగా కారీస్ ఖాతాలో కానీ పహానీలలో ఉన్నాయి. ఈ రైతులు ఫసల్వాది రైతులు సాగు చేసుకున్న ఈ చెరువు ఉనికి ఏమైంది? అటు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ధరణిలో దీనికి సంబంధించి కేవలం 573 అని చూపించి దానికి సంబంధించిన ల్యాండ్ క్లాసిఫికేషన్ కూడా ఇవ్వకుండా బ్లాంక్ పెట్టారు. అంటే ఒకవేళ ఇది శిఖాన్ని కబ్జా చేసినట్టు MNR యాజమాన్యం తేలితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతిలో సైతం ఇది 573 అనేది ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ అని చూపించారు. అంటే స్పష్టంగా కనబడుతోంది ఇది MNR యాజమాన్యం. ప్రతి ప్రభుత్వం సహకరిస్తుంది. ఇన్నేళ్లుగా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిన MNR యాజమాన్యం లీలలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నాయడానికి సజీవంగా సాక్ష్యం. ఈ విషయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టి నిలపాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇంకో పక్కన స్పష్టంగా మనం గూగుల్ మ్యాప్ లో స్పష్టంగా చూడొచ్చు. ఒకసారి అంటే చెరువులు కాపాడడానికి కూడా హైడ్రాన్ ఒక కమిషన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చారు. మరి 20-30 ఏళ్ల నుంచి ఈ మల్లం చెరువు ఇలా ఉన్నా కూడా హైడ్రా దృష్టికి వెళ్ళలేదంటారా? అసలు MNR కాలేజీకి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి? అంటే యాజమాని ఎవరికి సంబంధించిన వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? స్పష్టంగా ఇది MNRకి సంబంధించి MN రాజు, అదేవిధంగా రాజు MN వాసు వర్మ అనే వాళ్ళ బంధువుల కుటుంబంకి సంబంధించి ట్రస్టీలుగా ఉన్న ఎడ్యుకేషనల్ సొసైటీ. కేవలం ఇది ఫస్ట్ ఒక మెడికల్ కాలేజ్ పేరుతోని ప్రారంభమైంది. దాదాపు 37కు పైగా విద్యా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం MNR యూనివర్సిటీగా మారింది. ఇది విషయంలో కూడా కేవలం 65 ఎకరాల్లో ఉన్న ఈ విస్తీర్ణంలో MNR యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ యూనివర్సిటీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిందో అర్థం కాదు. ఒక యూనివర్సిటీ ఉండాలంటే సుమారు 150 ఎకరాలు ఉండాల్సిందని నిబంధనలు చెప్తున్నాయి. కానీ కేవలం 65 ఎకరాలు ప్రస్తుతం 98 నుండి స్టార్ట్ అయిన MNR ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు MNR యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. వాళ్ళ ఎంతైతే ఈ ఇన్స్టిట్యూషన్ పెరుగుతుందో అంత ఎక్కువగా వీళ్ళ అక్రమాలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనకు గూగుల్ మ్యాప్ ను చూద్దాం. ఇది స్పష్టంగా 2017 అదేవిధంగా 2021-2020లోని గూగుల్ మ్యాప్ చూడొచ్చు. ప్రస్తుతానికి జూమ్ చేసి శ్రీను దీనికి సంబంధించి గ్రీన్ గా లేఅవుట్ ఉందో ఇదంతా
చెరువు శిఖం, మల్లం చెరువుకు సంబంధించిన శిఖం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ చెరువు శిఖంలోనే ఎంఎన్ఆర్ సంస్థ ఉంది. ఎంఎన్ఆర్ సంస్థకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా చెరువు శిఖంలో ఉన్నట్టు గూగుల్ మ్యాప్ కూడా స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి స్పష్టంగా ఈ రెవెన్యూ అధికారులకు అదేవిధంగా ఎన్నోసార్లు గ్రామస్తులు దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఇక్కడ గ్రామస్తులు పోరాటం చేసి ఈ ఎంఎన్ఆర్ కాలేజీకి సంబంధించి ఒక హెలిప్యాడ్ నిర్మించారు. మనం చూడొచ్చు ఎంఎన్ఆర్ కళాశాల స్థలంలో సీఎం దిగరు, హెలిప్యాడ్ వేదిక మారింది. భూ ఆక్రమణలపై నోరు మెదపని అధికారులు. అంటే ఇది వివాదాస్పద ల్యాండ్ అని చెప్పి సీఎంఓకు అధికారులకు వాళ్ళ సమాచారం ఉండదు. సీఎం పర్యటన కూడా ఆ సందర్భం హెలిప్యాడ్ కూడా రద్దయిన సందర్భం ఉంది. ఇలాంటి ఎప్పటికో ఏళ్లుగా దీనికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మాత్రం వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి 1998 నుండి ఎంఎన్ఆర్కి సంబంధించి పోరాటం చేస్తున్నాడు మాజీ సాగునీటి సంఘం చైర్మన్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అసలు ఏ విధంగా జరిగిందండి? అసలు ఎంఎన్ఆర్ పుట్టుక ఏంది? ఎంఎన్ఆర్ అక్రమాలు ఏం జరుగుతున్నాయి? 1999లో ఎంఎన్ఆర్ విద్యా సంస్థ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఫస్ట్ హాస్పిటల్ పెట్టినాక మెడికల్ కాలేజ్కి సంబంధించిన బిల్డింగ్స్ చేస్తుంటే కూడా నేను ఆ టైంలో కూడా నేను చెప్పి భూమి కరెక్ట్ లేదు, కరెక్ట్ భూమి ఇంత పెద్ద వ్యవస్థ చేస్తున్నారు, యజ్ఞం లాంటి పని చేస్తున్నారు కాబట్టి ఊరోళ్ళందరం సహకరిస్తాము, కానీ ఇది అనువైన ప్రదేశం కాదు, మాకు చెరువు మీదనే మా ఊరు ఆధారపడి ఉంటుంది. ఈ చెరువుకి 265 ఎకరాల ఆయకట్టు, అది కాకుండా ఇంకో 4 గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఓవరాల్ వచ్చి 480 ఎకరాల విస్తీర్ణము. అంటే రెయిన్ ఫెడ్తోని బతికేయడము అగ్రికల్చర్ ఉంటుంది. కొద్దిగా పక్కకు జరగండి అని అంటే మీరు ఏం చేస్తారు, మాకు మొత్తం ప్రపంచం నేను విద్యా వ్యవస్థ నడుస్తున్నప్పుడు నేను చేయగలుగుతా, మేము అనుకుంటే గవర్నమెంట్ని మార్చేయగలుగుతాం, మా దగ్గర ఎవరు రారు, మీరెంత అన్నట్టు అప్పటి నుంచే ఎల్కాపిల్లిలా మాకు కొట్లాట స్టార్ట్ అయిన మంతిన్ నారాయణ రాజు గారు అని చెప్పి ఫస్ట్ విద్యా వ్యవస్థని స్థాపించి సంతోష్ నగర్లో అతని జీవితం స్టార్ట్ చేసి ఇంతింతయి అన్నట్టు అక్కడ ఒక 30-40 స్కూళ్ళు చేసినాక ఈ మెడికల్ కాలేజీలకి ఎంటర్ అయింది. ఒక సంస్థ అది ఎంఎన్ఆర్ విద్యా సంస్థ అని చెప్పి మంతిని నారాయణ రాజు గారు, ఇప్పుడు రవి వర్మ అని డైరెక్టర్ ఉన్నారు. చిన్నబాబు. జనరల్ గా అంటే ఎప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది? 1999 డే 1 నుంచి కూడా నేను ఇచ్చుకుంటూ వచ్చిన. ఫస్ట్ గాలిపోచమ్మ అనేది ఉండే, ఇప్పుడు 575 ఏదైతే సర్వే నెంబర్ ఉందో అది ఖారీజ్ ఖాతా, అంటే ఖారీజ్ ఖాతా ట్యాక్స్ కట్టకుండా అన్నట్టు ఏమేమో పర్యాయాలు గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఖారీజ్ ఖాతా అయిన తర్వాత ఖారీజ్ని కూడా మళ్ళీ ఎవరికైనా చేస్తే రీఅసైన్మెంట్ అన్న చేయాలి, రీఎలినేషన్ అన్న చేయాలి. కానీ 575 హోల్ నెంబర్ ఈజ్ సబ్మర్జెన్స్ నెంబర్. అక్కడ గాలిపోచమ్మ అని ఉండే గ్రేజింగ్ ల్యాండ్ కూడా ఉంది. అంటే గొర్రెలు బర్రెలు అత్యవసర పరిస్థితుల్లో డ్రాట్ వచ్చినప్పుడు మేపుకునేది, అది లాస్ట్ ప్రయారిటీలో ఒకవేళ ఈవెన్ రెవెన్యూ సెక్షన్ ప్రకారం ఇవ్వాలి అన్నా కూడా దాన్ని లాస్ట్ ప్రయారిటీలో తీసుకోవాలి. అట్లాంటి దాంట్లోనే ఇప్పుడు మెడికల్ కాలేజ్ చేస్తుంటే పాస్బుక్లు ఇష్యూ కాలే, నాన్ అగ్రికల్చర్ కన్వర్జన్ కాలే, 100 కోట్ల లోను బ్యాంకులు ఇచ్చేసి పిల్లల జీవితాలతో ఆడి ఒకరోజు లేట్ వస్తే 1000 రూపాయల పెనాల్టీ కడుతూ రూల్స్ అని మాట్లాడి మనిషిని రక్తంలాగా జలగలాగా పీడిస్తూ చివరికి దశల మెడికల్ కాలేజ్కి అయితే ఇన్ని వేల కోట్లు పెట్టుబడి అవుతుంది, ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఇంత అవుతుంది అని విద్యా వ్యవస్థ రన్ చేసేటోడు బిజినెస్ మ్యాన్ లాగా పోల్చుకుంటూ పేషెంట్లకి సాయం చేయకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే లాభాలన్నీ తీసుకుంటూ కొన్న భూమి దొంగగా ఆక్రమై చేసి ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇన్నేళ్ల నుంచి మేము కొట్లాడుతుంటే కూడా మేము ఏం చేయలేకపోయినామని బాధపడుతున్నాం. జనరల్ ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, దీనికి సంబంధించి అక్రమ కట్టడాలని మీరు ఎప్పుడన్నా అధికారులు ఇస్తే ఎంతవరకు ఇక్కడ తిరిగి చూడని కూడా చూడలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి నేను 2004లో కేసు చేయించినాక స్థానిక ఎస్పీ గారు కానీ అంటే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరిని అరెస్ట్ చేయాలి, చేస్తే మీ డైరెక్టర్ ఎవరు, ఇట్లా లవ్ లెటర్లు ఒక 10 అని ఇచ్చి బంద్ చేసింది దాన్ని. యాక్చువల్గా
దట్ కేస్ వాజ్ డిస్మిస్డ్ బికాస్ నాన్ జాయింటర్ ఆఫ్ పార్టీస్ విత్ అంటే పోలీస్ వల్ల క్లియర్ వైఫల్యంతో జైల్లో ఉండేటోడు బయటకు వచ్చింది. ఎస్ అంటే యోగానంద తను ఒక క్వశ్చన్ అడగండి. సో పేదవాళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఇల్లులు కట్టుకుంటే అది కూడా మల్లం చెరువు అనేది గొలుసుకట్టు చెరువులు లక్ష్మీసాగర్ నుంచి ఇది 5వ చెరువు అవుతుంది. అయిన తర్వాత దీన్ని విధ్వంసం అక్కడి నుంచే చేసుకుంటూ వచ్చిండ్రు. మల్లం చెరువు కిందికి కూడా పెద్ద చెరువు ఉంటుంది, లింగలోళ్ళకుంట ఉంటుంది, నారకుంట ఉంటుంది, గిద్దె చెరువు ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఆయకట్టు అంటే కనుక 500 ఎకరాలు విస్తీర్ణం పారుతుంది. ప్లస్ మా ఊరికి జీవనోపాధి ప్లస్ ఇంట్లో ఉన్న చేపలు ఈ సంపద ఇది గోల్స్ ఇది ఎవరి జాగిరి కాదండి. ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్స్. ఎవడో రూపాయి ఖర్చు పెట్టగలరు. అట్లాంటిది మొత్తం నిర్వీర్యం చేసింది ఎంఎన్ఆర్ విద్యా సంస్థ ఇప్పుడు వచ్చి చేస్తున్నాం. ఓకే అంటే జనరల్గా చెరువులు ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా హడావిడి చూస్తున్నాం. మామూలుగా పేదలు ఇల్లు కట్టుకుంటేనే ఇల్లు కూల్చి మరి చెరువును పునరుద్ధరిస్తూనే ఉంటున్నారు. ఇక్కడ ఇంతవరకు హైడ్రాకి ఏమైనా కంప్లైంట్ చేసిర్రా? వాళ్ళ హైడ్రా నేను రంగనాథ్ సార్కి కూడా తీసుకుపోయి నేను దృష్టిలో పెట్టినండి. భయపడుతుండొచ్చు అధికారులు కానీ ఎవరు కానీ. ఒక చెరువులో 1-2 ఉంటాయి. నేను దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దీంట్లో ప్రతి దుర్వినియోగం ఉన్నది. విజిలెన్స్ కేసు అయిన ఉండే ఒక డిఎస్పీ గారు వచ్చినుండే నన్ను పిలిచిండే, ఏమ్రా ఎన్ని పైసలు వసూలు చేసినావు అని అడిగాను. నేను అన్నా అసలు నీ స్థాయి ఏంది? డిఎస్పీ 10,000 ఎస్ఎఫ్టీకే నువ్వు ఛాలెంజ్ చేయాలి. లక్షల ఎస్ఎఫ్టీ మొత్తం దొంగ బిల్డింగ్లు ఉన్నాయి. ఇట్స్ మోర్ దెన్ ఎస్పీ గారిది. నువ్వు కూడా యాక్టింగ్ చేయనీకి వచ్చినావు అని చెప్పి అప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. దానికి ఏమి ఇప్పటి వరకు కూడా రాలే. అయిన తర్వాత వన్స్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనల్ నోటిఫికేషన్ హెచ్ఎండిఏ ట్యాంక్స్ లేక్ ఐడి ఐ థింక్ ఇట్స్ 1582 ఆర్ 1580 మొత్తం బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. కేఎంఎల్ ఫైల్ ఉంది, ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఉంది. మళ్ళీ నిజంగా నిజాయితీ ఉంటే ఇప్పుడైనా చేయొచ్చు కదా. యూనివర్సిటీ మూసుకో. యూనివర్సిటీకి ఎంత భూమి కావాలి? ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థకి ఎంత అవుతుంది? ఒక మామూలోడు ఒక గుడిసెనో రేకులతోనో వేసుకుంటే ఇన్ని కానూన్ చెప్పేటోడు మళ్ళీ దీనికి ఎందుకంత భయం? పబ్లిక్ అధికారులు పడుతుండ్రు, గవర్నమెంట్ ఎందుకు? నాకు ఒక్కోసారి ఎంఎన్ రాజు గారు చెప్పిందే నిజమేమో, గవర్నమెంట్లోనే మార్చేసే శక్తి ఉంది అంటే అదే అని మాకు అనుమానం వస్తుంది. అదే నేను గవర్నమెంట్నే మారుస్తాను, నువ్వెంతరా గెట్ అవుట్ అని అనుకున్నాను. అట్లే ఇక్కడ ఈ కళాశాలకు సంబంధించి స్పెసిఫిక్ గా ఏ నిర్మాణాలు శిఖంలో ఉన్నాయని చెప్పొచ్చు? ఎంతవరకు? శిఖంలో హెచ్డిఎఫ్సి ఏటీఎం కౌంటరు, 4 గేట్లు, పార్కింగ్, పూజారి క్వార్టర్స్, సెక్యూరిటీ ఆఫీసు, స్కూల్ బిల్డింగు, ఎస్టీపీ ట్యాంక్ కూడా శిఖంలో ఉన్నది. అంటే జనరల్ గా ఇప్పుడు ఆడ మెడికల్ కాలేజ్ ఉంది. ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఆడే వ్యర్థ సంబంధించిన అది కూడా చెర్లనే కలుపుతున్నాయి. అప్పుడప్పుడు సూదులు అవి కూడా వస్తున్నాయి. ఇంట్లో చేపలు తినరు ఎవరు. చేపలు అబ్నార్మల్ సైజ్ అయితే కానీ రక్తము నానా కొద్దిగా ముందు. చెరువు నిండకి ఎన్ని సంవత్సరాలు అయింది? చెరువు నిండడం అనేది ఉండదు. చెరువు నిండుతుంది. ఇప్పుడు అందులో పట్టిన రెవెన్యూ వాళ్ళు పట్టిన ఇరిగేషన్ వాళ్ళది కోఆర్డినేషన్ లేక కూడా 573 సర్వే నెంబర్ అనేది 36 ఎకరాలు 34 గుంటలు. కానీ వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పి ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్లో కూడా 22 ఎకర్స్ చూపించారు. ఒకవేళ దాన్ని కనుక 36 ఎకరాలకు కుదిపబడితే ఆ మిగిలిన భూమి కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోకి వస్తుంది. అందరు రక్షించే. ఇప్పుడు శిఖం అన్నప్పుడు జైలే. ఇంకా శిఖంకి ఇంకా వేరే పర్యాయం. శిఖం హీఈస్ నాట్ ఎంజాయింగ్ శిఖం, హీఈస్ లీజింగ్ అవుట్ శిఖం. డాక్యుమెంటరీ ఎవిడెన్సే హెచ్డిఎఫ్సి ఏటీఎం కౌంటరు. మీరు ఇప్పుడు సర్టిఫైడ్ కాపీ అప్లై చేయండి, రాదు. అంత భయంలో ఉన్నది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇరిగేషన్ వ్యవస్థ కానీ గవర్నమెంటే ఆయన కబంధ హస్తాల్లో ఉన్నట్టు ఉంటుంది. గతంలో ధరణిలో నెంబరే లేకుండే 573 అని చెప్పి నో డిస్క్రిప్షన్ అట్ ఆల్. ఇప్పుడు భూభారత్ వచ్చినాక ఎస్సీ కార్పొరేషన్ అని రాసిండ్రు. ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ అనేది మీరు అధికారులను ప్రశ్నించలేదు? మొన్న మేడం దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఒకటి లీగల్ నోటీస్ అయితే ఇచ్చినాము. మా ప్రయత్నం అయితే నడుస్తూనే ఉంటుందండి. ఓకే, మీరు చెప్పండి, మీ విలేజ్ లో ఏంది ఎంఎన్ఆర్ పరిస్థితి ఏంది, ఏ విధంగా? ఓకే, అసలు ఇంతవరకు అంటే ఇన్ని గొడవలు జరిగినాయి, మీ మీద బెదిరింపులు కూడా జరిగినాయని చెప్తున్నారు. అవును,
రాజకీయ ఒత్తిడి తెచ్చిండ్రు, అధికారుల ఒత్తిడి తెచ్చిండ్రు, ప్లస్ లోకల్ కూడా చూసిండ్రు. బట్ నేను ఎవరికి బెండ్ కాదు. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంది? ఇప్పుడు లుబ్నా సరస్వతి గారితో ఎన్నో పిటిషన్లు వేసారు. ఫైనల్గా ఇప్పుడు మొన్న కలెక్టర్ కూడా లీగల్ నోటీస్, దాని సంగతి ఫైనల్ నోటిఫికేషన్ మా 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 గ్రీవెన్స్ అల్లా ఒకటే, మల్లం చెరువు ఒక ఎఫ్టీఎల్ బఫరు శిఖము మాకు కరెక్ట్ ఉండి మాకున్న ఫీడర్ ఛానల్ త్రూ అయితే మాకు అతనితోనే ఎటువంటి అది లేదు. ఒకవేళ అవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఎంఎన్ఆర్ఏ ఉండదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఆల్ బిల్డింగ్స్ ఇండ్లనే వస్తాయి శిఖంలో. ఇప్పుడు ఏదన్నా వేరే విద్యా వ్యవస్థలలో కానీ ఎక్కడన్నా అక్రమం జరిగితే 10 బిల్డింగ్లలో ఒక బిల్డింగ్ మూలనో అది ఉంటుంది, కానీ అసలు మొత్తం ఎంఎన్ఆర్ వ్యవస్థనే చెరువులు ఉన్నది. నోటీస్ పంపించి ఇంకా 10-15 days అవుతుంది, ఇంకో నోటీస్ పంపిస్తామండి. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా వీ వాంట్ టు ఫైల్ ఏ పిల్ ఇన్ హైకోర్టు. కోర్టులో 2 సార్లు అయింది కేసు. ఒకసారి విజిలెన్స్ కేసు అయింది, ఒకసారి అరెస్ట్ వారెంట్ వస్తేనే ఎవరిని అరెస్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళకి వచ్చిన డౌట్ 6 నెలలు టైం పట్టింది, అరెస్ట్ చేయకుండా వదిలేసాం. చెప్పండి. అంటే ప్రముఖులకు సంబంధించి ఎంతో మందిని ఇప్పుడు జస్ట్ అలా ఏదో నోటిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళది మొత్తం కూల్చేశారు. అలాగే పేదవాళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకొని కమ్యూనిటీలు పెడితే అవి కూడా హైడ్రా వెళ్ళి కూల్చేసింది. ఇది 20 ఏళ్లుగా జరుగుతున్న వీళ్ళకి ఎందుకు స్పందించలేదు? వాళ్ళని ఒకసారి అడగండి. జనరల్గా ఇప్పుడు హైడ్రా పేరుతో కానీ హైడ్రా రాకముందు కానీ ఏదైనా ప్రభుత్వ భూమి ఆక్రమించిందంటే మామూలు ఇల్లు కట్టుకున్నా కానీ కూల్చేసిన పరిస్థితి ఉంది. ఎన్నో పెద్ద ప్రెషర్ చేసి మరి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆగమాగం చేస్తారు. కానీ 20 ఏళ్ళుగా పోరాడుతున్నారు. ఇంత క్రమక్రమంగా ప్రతిదీ ఇర్రెగ్యులారిటీస్ ఉంటూనే ఉన్నాయి. ఎందుకు చర్య తీసుకోలేరు? ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? అంటే ప్రభుత్వ వ్యవస్థలు ఇంత బలహీనంగా లోపాయికారి ఒప్పందము, ఆవు ముఖంలో గాడిద తన్నులు అన్నట్టు ఒక విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరూ ఆయనకి ఫ్యాసినేషన్ అవ్వుకుంటూ ప్రతి మనిషిని ప్రతి వ్యవస్థని మేనేజ్ చేసుకుంటూ చేసిందే ఈ పని. ఓకే, జనరల్ ఇంకొకటి బాగా రూమర్ ఉండేది అంటే గత ప్రభుత్వాలు సహకరించినాయి, కానీ 10 ఏళ్ళు కూడా ఎంఎన్ఆర్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకున్నారంటే వీళ్ళు మొదలునే ఆదిలోనే అంశపాద అన్నట్టు భూభారతిలో స్పష్టంగా ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ అని పెట్టారు. ఇది అంటారు. ఇప్పుడు తల్లే దయమై పడితే ఏమవుతుంది అన్నట్టు ఉన్నది. నేను ఆశ ఉండే భూభారతిలో కాలేదు కాబట్టి ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ హెచ్ఎండిఎల్ అయింది కాబట్టి అది బైబిల్, ఖురాన్, రామాయణం లాంటిది కాబట్టి దాని మీద మా పోరాటం మాత్రం. దాని గురించి చెప్పండి, ఏం జరిగింది? హెచ్ఎండిఏ ఫైనల్ నోటిఫికేషన్ థ్యాంక్స్ ది నోటిఫికేషన్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవియన్స్ ఆర్ ఇఫ్ దట్ వాజ్ ఎనీ వయలేషన్ కనుక ఉంటే కనుక అప్పీల్ చేసుకోగలిగేది. అతను వాడు దొంగ అని వానికి కూడా తెలుసు కాబట్టి అప్పీల్ చేయలే, అది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు నథింగ్, ఏది కూడా కాదు. అందులో ఫైనల్ నోటిఫికేషన్ అయింది క్లియర్లీ స్టేటింగ్ దట్ 575 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్ బిల్డింగ్స్ అందులో వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఇప్పుడు ఏం చర్య తీసుకుంటారు అనేది కావాలి. లేదు అంటే కనుక కోర్టు మెట్లకు మాత్రం 100% మేము తడతాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఇప్పటి వరకు ధరణిలో 573 ఏదైతే వల్లం చెరువు ఉంది, 575 సంబంధించిన శిఖం భూములు కూడా ఎంఎన్ఆర్ స్పష్టంగా ఆ శిఖం భూముల్లో కబ్జాలు ఉన్నాయి, అక్రమ కట్టడాలు జరిగాయని స్పష్టంగా తెలిపే ఏదైతే ఉందో దాన్ని మొత్తం రికార్డులోనే లేకుండా ధరణిలో చేశారు. 570 సంబంధించిన దానికి ఎలాంటి క్లాసిఫికేషన్ బ్లాంక్గా ఉంచారని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అనుకుంటే ఈ వీళ్ళు కూడా భూభారతిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతిలో సైతం స్పష్టంగా అసలు 573 ధరణిలో ఖాళీగా చూపించారు. వీళ్ళు ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన ల్యాండ్స్గా చూపించడం జరిగింది. అంటే టీఆర్ఎస్కు మించి కాంగ్రెస్ పార్టీ కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా MNR ని కాపాడే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్లియర్గా భూభారతి ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్తున్నా కానీ భూభారతిలో స్పష్టంగా అసలు ఎస్సీ కార్పొరేషన్ ఏళ్ల తరబడి ఉండి ఇక్కడ చెరువు ఉంటే ఆ చెరువును ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్గా ఏ విధంగా చూపిస్తారు? రెవెన్యూ రికార్డులు, ఇరిగేషన్ రికార్డులు, గతంలో ఇచ్చిన తహసీల్దారు RDO రిపోర్టులలో స్పష్టంగా అది రికార్డులలో ఉంటే దానికి సంబంధించిన మ్యాప్ ఉంది. అదేవిధంగా HMDA ఫైనల్ లేక్ సంబంధించి దానికి ఐడి క్రియేట్ చేసి ఆ ఫైనల్ నోటిఫికేషన్లో ఈ లేక్ సంబంధించి ఐడి ఇచ్చారు. ఇంత స్పష్టంగా ఉంటే ఏ విధంగా భూభారతిలో ఇది ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్గా ఉంటాయని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సహజంగా ఇదే అభిప్రాయం అందరికీ వ్యక్తం అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తుందా? MNR అక్రమాలకు వంత పాడుతుందా? ఏ విధంగా అయితే గత ప్రభుత్వం వంత పాడిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళకు వంత పాడుతుందా? MNR అక్రమాలకు వత్తాసు పలుకుతుందా? వాళ్ళకు ఇవన్నీ అక్రమాలను సక్రమం చేసే ప్రయత్నం చేస్తుందా అనేది వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. ఏదైతే భూభారతి ద్వారా మేము అక్రమాలకు ధరణిలో జరిగిన లోపాలన్నీ మేము సవరిస్తామని చాలా ప్రతిష్టాత్మకంగా తెస్తామని చెప్తున్న భూభారతిలో కూడా ఇంత బ్లండర్గా ఒక చెరువును ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్గా ఏ విధంగా చూపిస్తారు? ఇది అధికారులు, ఇక్కడున్న లోకల్ అధికారులు మేనేజ్ చేయడం జరిగిందా, లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఇన్వాల్వ్ అయ్యాయా? అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెస్పాండ్ కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉందని ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కొన్ని 20-25 ఏళ్లుగా ఇక్కడ చెరువు కోసం, తమ ఉనికి కోసం కొట్లాడుతుంటే వస్తున్న ప్రతి ప్రభుత్వము రెవెన్యూ MNRకి యాజమాన్యానికి లోపాయికారిగా తొత్తులుగా మారుతుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలనేది వీళ్ళకు ఒక ఆవేదనగా మిగిలిపోయింది. ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా భూభారతిలో స్పష్టంగా ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ అని చూపించడం ఏంటనేది ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంఘటన. ఖచ్చితంగా దీని విషయంలో ప్రభుత్వం దృష్టి నిలపాలి, ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రతిదీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, చాలా స్పష్టంగా ఇది శిఖం భూమిలో కట్టారు, ఈ చెరువును ఆక్యుపై జరిగింది అని స్పష్టంగా కనబడుతున్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? కేవలం సామాన్యులు ఓ ఇల్లు కట్టుకుంటే, చెరువు పక్కన ఇల్లు శిఖంలో కట్టుకుంటే ఆగమేఘాల మీద JCBలు దిగి కూలుస్తున్న ప్రభుత్వాలు ఇంత పెద్ద యాజమాన్యం, ఇంత పెద్ద ఎత్తున అటు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంది, ప్రభుత్వ శిఖం భూమిని కబ్జా చేస్తారు, చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేస్తుంటే ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ $1000 ప్రశ్నగా మిగిలింది. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ఓటు స్టూడియో. ఇప్పటికైనా మల్లం చెరువుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, హైడ్రా కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. HMTV కథనాన్ని చూసిన తర్వాత అయినా మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి కూడా విత్ ప్రూఫ్స్ తో చూపించాడు. సో సామాన్యుల మీద మాత్రమే కాకుండా కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని మా HMTV తరపున ఖచ్చితంగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి HMTV.